అందరికీ నమస్కారం. ఇవాల్టి మన తెలుగు వంట గారెలన్నమాట. ఈ గారెలు ఎలా చేశానో ఒకసారి చూడండి. ఇవి ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి అటుకులన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని నీటినన్నీ పిండేసి ఇలా తీసుకుంటాము. దీంతోపాటు బొంబాయి రవ్వను కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగు, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి తరుగు, సాల్ట్ అండ్ ఒక చిన్న కప్పు పెరుగు. వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా ఏం అవసరం లేదండి, మనం వేయాల్సిన పని లేదు. ఇలా మెత్తగా కలుపుకుంటూ, ఒకవేళ మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను కొంచెం జీలకర్ర కూడా ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా కలుపుకున్నటువంటి ఈ అటుకుల పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గారెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో డ్రాప్ చేసుకోవడమే. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ మనం ఇలా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనం దోశ కోసం పిండి నానేయడం మర్చిపోయినా, లేదా గారెల కోసం మినపగుళ్ళు నానబెట్టడం మర్చిపోయినా, ఇలా అప్పటికప్పుడు గారెల్ని చాలా టేస్ట్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట.